నల్గొండ పట్టణం షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాస మహోత్సవాలలో భాగంగా శ్రావణ మాసపు మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తిప్పర్తి బీజేపీ నల్గొండ పట్టణం షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవస్థానంలో మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకే సుప్రభాత సేవతో అర్చకులు పూజలు ప్రారంభించారు. అనంతరం 5 గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం, ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు, వడిబియ్యం సమర్పణలు, ఉద్యాపనలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కారంపూడి మోహనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పౌర్ణమి సందర్భంగా హోమాలు, అన్నదానాలు వంటి విశేష పూజలు జరగనున్నాయి. ప్రస్తుతం దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా రాజగోపురం, కాంపౌండ్ వాల్, వంటశాల, ఆఫీసు రూమ్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నందున భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సహాయ కమిషనర్ కె భాస్కర్, పరిశీలకురాలు జి సుమతి, కార్యనిర్వహణాధికారి జిల్లేపల్లి జయరామయ్య కోరారు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము షేర్ బంగ్లా నందు ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి మాసము శ్రావణ మాసం ఈ రోజు నుండి ప్రారంభం అవ్వడం జరిగింది. మరి ఈ రోజున తొలి శుక్రవారం కావడం చేత ఈ రోజున సంతోషమాత అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించుకొని కుంకుమార్చనలు, వడిబియ్యము, ఉద్యాపనలు వంటి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి వ్రతాలకు, నోములకు నిలువైనటువంటి ఈ శ్రావణ మాసం ఎంతో విశేషమైనటువంటి మాసము. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసము. మరి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే శుక్రవారము 21వ తారీఖు మనకు పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం కావడం చేత ఆ రోజున సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 28వ తారీఖు రాఖీ పౌర్ణమి. ఆ రోజున సంతోషిమాత అమ్మవారి పుట్టినరోజు కూడా కలిసి రావడం వల్ల ఆ రోజున అమ్మవారి హోమము, అన్నదాన కార్యక్రమం, రక్షాబంధన పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల 4వ తారీఖు 4వ శ్రావణ శుక్రవారం రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి మహిళలందరూ కూడా ఈ యొక్క పాత బస్తీ సంతోషమాత దేవాలయం మంది విచ్చేసి అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా అమ్మవారికి అందరి భక్తులకు అందరిని కూడా కోరుతున్నారు.